నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. హైడ్రా స్పీడ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులతో పాటు అక్రమ భవనాలపై హైడ్రా నజరా వేసింది. బఫర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే కూల్చివేతలను షురూ చేసిన హైడ్రా భవిష్యత్తులో మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వారం రోజులుగా హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన విల్లాలు, భారీ భవనాలను కూల్చివేస్తున్నారు. అయితే ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తేల్చి చెబుతున్నారు. చెరువుల పునరుద్ధరణే ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. హైడ్రాకు మద్దతుగా ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందితో పాటు ఒక పోలీస్ స్టేషన్ను కేటాయించనుంది. ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయి. దాంతో ఎవరైనా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేదే లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. హైడ్రా స్పీడ్తో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఇటు చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులతో పాటు అక్రమ భవనాలపై హైడ్రా నజర వేసింది. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు హైడ్రా అంటేనే అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతుందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 400 పైగా చెరువులు ఉన్నాయి. అది ఒకప్పటి మాట, కానీ ఇప్పుడు అందులో చాలా చెరువులు కూడా మొత్తం కబ్జాలకు, అక్రమార్కుల కబ్జాలకు గురైనాయి. వారి దాంట్లో కబ్జా చేసి దాంట్లో భవనాలు నిర్మించుకుంటున్నారు కూడా. ఇటువంటి వాటి మీద చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకొచ్చి దీనికి సపరేట్గా ఏదైతే జలాశయాలు ఉన్నాయో వాటిని మొత్తం పూర్వవైభవం తీసుకురావడానికి హైడ్రా అనే ఒక దాన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనే పేరుతో ఈ హైడ్రాని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సీనియర్ పోలీస్ అధికారి ఏవి రంగనాథన్ కూడా దీనికి కమిషనర్గా నియమించారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి, అంటే ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు లోపల వరకు ఉన్నటువంటి చెరువులు, కుంటలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇప్పటికే చాలా శాతం ఆక్రమణకు గురైనాయి. వాటి వెలికి తీయాలి, వాటిని కబ్జా కొరల నుంచి వాటికి విముక్తి కల్పించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ఇది ఏర్పడని మనం చెప్పవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏదైతే చెరువులు ఉన్నాయో దీంట్లో 400 పై చెరువులు కూడా అనేక శాతం ఇప్పటికే దాంట్లో సగానికి కంటే ఇప్పటికే ఆక్రమణకు గురైనాయి. మనం చూసుకున్నట్లయితే 182 చెరువులు ఇప్పటికే కబ్జా కొరలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో సిటీ లోపల ఉన్న చెరువులు కూడా ఆక్రమణకు గురై దాంట్లో భవంతులు, విల్లాలు వేసిన పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ కారణం కబ్జా కొరలతో దీని మీద పర్యవేక్షణ లేకపోవడం అనేది ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ప్రత్యేకంగా దానికి హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో చిన్న వాన పడితే చిత్తడయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా చెరువులు, ఎక్కువ చెరువులు మొత్తం కూడా పూడికలకు, అంటే కబ్జా కొరలు ఉండటంతో నీరు చెరువులకు పోవాల్సిన నీరు రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న వర్షానికి మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయ్యే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో హైడ్రా వాటన్నిటి కూడా చెర విముక్తి కల్పించాలని, కబ్జా కొరల నుంచి చెరువులు కాపాడాలి, కుంటలను కాపాడాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తామని చెప్పవచ్చు. ఇప్పటికీ గత వారం రోజులుగా ఏదైతే మేజర్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే గుర్తించింది ఎక్కడెక్కడ ఏ చెరువు ఎంత మేర ఆక్రమణ గురైంది, వాస్తవానికి ఆ చెరువు ఉన్న పరిధి ఎంత, ఎఫ్టీఎల్ పరిధి ఎంత, ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే
ఎంతమంది ఆక్రమణ దాంట్లో కబ్జా చేసుకున్నారు, దాని నిర్మాణాలు ఏ విధంగా వెలిసిన అంశం మీద ఇప్పటికే ఇప్పటికి గుర్తించే నేపథ్యంలో వాటన్నిటిని నేలమట్టం చేసే పనిలో ఇప్పటికే హైడ్రా ఉన్నది. ఇప్పటికే అనేక గ్రేటర్ హైదరాబాద్లో వారం రోజుల నుంచి అనేక చెరువు ఉన్నటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా భవంతులు అనుమతి లేకుండా నిర్మించినటువంటి భవంతులు విలాలు మొత్తం కూడా నేలమట్టం చేస్తుంది. ఒక్కొక్కటిగా గత 4 రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించి చెరువులు కుంటల్లో వెలిసిన అక్రమ భవనాలు అదేవిధంగా అక్రమంగా నిర్మించిన విలాలు మొత్తం కూడా కూల్చివేసే పనిలో హైడ్రా ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే 182 చెరువులు పూర్తిగా కబ్జా కోరల్లో చిక్కుకుపోయినాయి. ఆ తర్వాత 76 చెరువులు పాక్షికంగా మొత్తం కూడా కబ్జాలకు గురైనట్లు ఇప్పటికీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆ దిశగా వాటిని వాటి కబ్జా కోర నుంచి వారిని విముక్తి కల్పించేలాంటి లక్ష్యంతో వారిని కాపాడనే లక్ష్య ప్రయత్నంగానే హైడ్రా ఇప్పటికే పనిచేస్తుంది. అనేక నగర నడిబొడ్డున్న రామంతపూర్ చెరువు కావచ్చు, ఇలాంటి అన్ని చెరువులు కూడా ఇప్పటికే ఫిజికల్గా అక్కడ విజిట్ చేసిన తర్వాతనే వాటిని ఎక్కడ ఏ మేర ఏ ప్రాంతంలో అవి కబ్జా గురైన అంశం మీద గుర్తించిన తర్వాతనే వాటి మీద చర్యలు తీసుకునేందుకు కూడా హైడ్రా అధికారులు ఒక కార్యాచరణ రూపొందించుకోవడం మనకు తెలుస్తుంది. అంటే ప్రధానంగా ఇప్పటికే ఏదైతే 80% పైగా ఆక్రమణకు గురైన చెరువులు మొత్తం కూడా ఇప్పటికే గుర్తించి వాటిల్లో వెలిసిన భవనాలు మొత్తం కూడా కూల్చివేసే కార్యక్రమం చేస్తున్నారు. 2వ దఫాలో 60%, ఆ తర్వాత 40%. ఈ ఆక్రమణకు గురైన చెరువులు మొత్తం కూడా కాపాడేందుకు లక్ష్యంగానే హైడ్రా పనిచేస్తుంది మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా చెప్పినట్లయితే తుమ్మలకుంట చెరువు ఇది పూర్తిగా కబ్జా కోరలో ఉండే ఒకప్పుడు విశాలంగా ఎకరాల్లో ఉన్న చెరువు మొత్తం కూడా పూర్తి కబ్జా చెరువు చుట్టూ కూడా అక్రమదారులకు గురైనారు. కబ్జా కోరలు చిరుకుపోవడంతో ఇప్పుడు నీరు దాంట్లో నివలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటువంటి చెరువుల మీద యాక్షన్ అంటే కబ్జా కోరల నుంచి కాపాడాలి. ఎవరైతే అక్రమార్కులుగా వాటి కబ్జా చేశారో వాటందరికీ కూడా నేలమట్టం చేయాలనే లక్ష్యంగా ఇప్పటికి పనిచేస్తున్నామని చెప్పవచ్చు. ఇక 90% ఇప్పటికే కబ్జా కోరలు ఉన్నటువంటి ఆల్మాస్ కూడా చెరువు, నల్ల చెరువు, కుంట్లూరు పెద్ద చెరువు ఈ మొత్తం కూడా దగ్గర 90% వరకు కూడా ఇప్పటికే కబ్జా కోరలో పూడుకుపోయినట్టు కూడా ఈ హైడ్రా అధికారులు ఇప్పుడు గుర్తించారు. అదేవిధంగా కాజగూడ చెరువు, గుర్రం చెరువు, అదేవిధంగా రామంతపూర్ చెరువు, జిల్లెలగూడ చెరువు ఇవన్నీ కూడా 80% వరకు కబ్జా కోరలో కూరుకుపోయినట్టు కూడా మనకు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా పక్కనే హైదరాబాద్ పక్కన సంగారెడ్డిలో సుమారు 89 చెరువులు పూర్తిగా కబ్జా గురాయి. మెజార్టీకి పైగా దగ్గర 229 చెరువులు కుంటలు మొత్తం కూడా ఆక్రమణదారుల చెరువులు వారి చెరువులో ఉన్నట్లు కూడా గుర్తించిన దాని మీద యాక్షన్ తీసుకునేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇవాళ కూడా జన్వాడ ప్రాంతాల్లో హైదరాబాద్ శివార్ల జన్వాడ ప్రాంతాల్లో కూడా అక్కడ చెరువు శిఖం భూములు ఆక్రమించి పెద్ద ఎత్తున భవనాలు ఫామ్ హౌస్లు నిర్మించాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమైందని తెలుస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. అంటే జన్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కానీ కట్టడాల మీద చర్యలు తీసుకోకుండా హైడ్రాకు నోటీసులు ఇవ్వాలని ఆపాలని చెప్పేసి కొందరు హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించిన హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీర్పుని చెప్పే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అంటే హైడ్రా అంటేనే అక్రమదారుల గుండెల్లో గుబులు పుట్టించే విధంగానే ఇక్కడ అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ చెరువులు ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా గొలుసుకట్టు చెరువులుగా రూపొందించి వాటికి పునరుద్ధరణ కల్పించాలి. ఒకప్పుడు ఉన్నటువంటి చెరువులు మళ్ళీ నీటితో కలకాలాడాలి, జలకాల వాటిలో ఉండాలి అనేటువంటి లక్ష్యంగానే హైడ్రా పనిచేసి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా పూర్తిగా హైడ్రాకి స్వేచ్ఛ ఇచ్చడం మనకు తెలుస్తుంది. ఎంత పెద్దవారైనా రాజకీయ ప్రముఖులైనా ఇంకా అంతకంటే పెద్దవారైనా ఎవరైనా సరే ఎవరైతే చెరువులు ఆక్రమించో వారి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అనేటువంటి లక్ష్యంగానే ఈ హైడ్రా పనిచేస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా వారికి పూర్తి సపోర్ట్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే హైడ్రా అనగానే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఏదైతే కబ్జా కోరల్లో లేకుండా అక్రమదారుల వాటిలో లేకుండా చర్యలు తీసుకోబోతుంది. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఏదైనా భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి అది చెరువు శిఖం భూమిలో ఉందా లేకపోతే FTL పరిధిలో ఉందా అటువంటి భూములు స్పష్టంగా చూసిన తర్వాతే లేదు అని నిర్ధారించుకున్న తర్వాత కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు చెప్తున్న నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడుగా ముందుకు పోతుంది. ఆ విధంగా అడుగులు వేసినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర.